హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ చాలా రొటీన్ రెసిపీనే అండి, కాకపోతే హై ప్రోటీన్ అండ్ హెల్తీ వర్షన్ ఎలా చేయాలో చూపిస్తా. అదే హై ప్రోటీన్ ప్రాన్ రోల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, దాన్ని వేడి చేసి దాంట్లోకి ఒక 2 టీ స్పూన్లు నువ్వుల నూనె వేయండి. దాంట్లోకి ఒక హాఫ్ కప్ తరిగిన ఆనియన్ వేసి బాగా సాటే చేయండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్, సో బాగా సాటే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు, కొంచెం టర్మరిక్ అంటే పసుపు వేసి చక్కగా సాటే చేయండి. సాల్ట్ మీ ఇష్టం అండి, కాకపోతే తక్కువ వేసుకుంటే బెటర్. సో నేను సాల్ట్ లిమిటెడ్ అమౌంటే వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా సాటే చేయండి. దాంట్లో ఉన్న రా స్మెల్ అంతా పోయి నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేగాలన్నమాట. ఇప్పుడు ఒక 300 గ్రామ్స్ కడిగిన టెయిల్ మొత్తం తీసిన అండ్ మీకు ఇది ఉంటుంది కదా ఇంటెస్టైన్స్, అవంతా క్లీన్ చేసుకున్న ష్రింప్ కానీ ప్రాన్ కానీ వేసుకొని నీట్గా సాటే చేయండి. దానిలోకి ఒక హాఫ్ కప్ కొత్తిమీర, ఒక 1 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి చక్కగా కుక్ చేయండి. ష్రింప్ అంటేనేమో ఓషన్లో దొరికేవండి, ప్రాన్ అంటే ఫ్రెష్ వాటర్వి, మీకు నచ్చినవి వేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, సో దట్ లోపల వరకు కుక్ అవుతుందన్నమాట. మీకు కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. గరం మసాలాల ఘాటు మీకు కొంచెం మంటగానే అనిపిస్తుంది. చక్కగా కుక్ అయ్యి ఇలా థిక్ అవ్వాలండి, గ్రేవీ లాగా దగ్గరికి రావాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ యూజ్ చేసిన ప్యాన్ పడేయద్దండి, దీంట్లోనే మనం రోల్ ప్రిపేర్ చేసుకుంటాము. సో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి 3 ఎగ్స్ బ్రేక్ చేయండి. 3 ఎగ్స్ క్రాక్ ఓపెన్ చేసిన తర్వాత 2 యాక్స్ ఉంటాయి కదా ఎల్లోవి, సో 2 యాక్స్ సపరేట్ చేయండి. సో 2 యాక్స్ మనం వాడము, మొత్తానికి మనము 3 ఎగ్స్లో 1 ఫుల్ ఎగ్, 2 వైట్స్ వాడతామన్నమాట. సో సపరేట్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోండి. ఓకేనా? సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ లిమిటెడ్గానే వేసానండి, ఎక్కువ సాల్ట్ వాడట్లేదు ఈ రెసిపీలో. సో బాగా బీట్ చేయండి, ఎక్కడ ఏ లంప్స్ లేకుండా నీట్గా బీట్ చేసిన తర్వాత పక్కన పెట్టి ఇందాక వాడిన సేమ్ ప్యాన్ తీసుకొని వేడి చేసి ఈ ఎగ్స్ పోయండి. ఇప్పుడు నేను కీటో ఫ్రెండ్లీ టార్టియా వాడుతున్నానండి. మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే కనుక మీరు జోవర్ రోటీ, జొన్న రొట్టె కూడా వాడచ్చు. ఓకేనా? హెల్దీ వర్షన్ తింటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫ్లిప్ చేసి వెనక వైపు కూడా కాలనివ్వండి. కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మింట్ చట్నీ తీసుకొని మొత్తం అప్లై చేయండి. ఆమ్లెట్ సైడ్ అప్లై చేయండి, ఈలోపు కింద ఉన్న టార్టియా కాలుతుంది. సో ఆమ్లెట్ సైడ్ అప్లై చేసిన తర్వాత ఇందాక మనం కుక్ చేసుకున్న ష్రింప్ కర్రీ ఉంది కదా, అది హాఫ్ పెట్టండి. ఎందుకంటే 2 రోల్స్ అవుతాయి అన్నమాట. ఇందాక చేసిన కర్రీతో 150 గ్రామ్స్ పెట్టండి. ఇప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఆనియన్ అండ్ లెటర్స్తో సింపుల్గా చేస్తున్నాను. మీరు బెల్ పెప్పర్స్, క్యాబేజ్, క్యారెట్ మీకు నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు. ఓకేనా? నేను జస్ట్ ఆనియన్ అండ్ లెటర్స్తో ఫినిష్ చేశాను. ఇప్పుడు మేయో వేయండి, అది కూడా 1 టీ స్పూన్ లైట్ మేయో వాడాను. మీరు మేయో వేయకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు, అదేమంత హెల్దీ కాదు. ఓన్లీ టేస్ట్ కోసం వాడిన మేయో అనమాట, అది కూడా వెరీ లిటిల్ మేయో. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మీరు అల్యూమినియం ఫాయిల్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ యూజ్ చేసి సెక్యూర్ చేయండి. నేను చూపించిన విధంగా ర్యాప్ చేస్తే కనుక మీకు ఎక్కడ తినేటప్పుడు ఇబ్బందిగా ఉండదండి, కింద పడిపోదు. నీట్గా కొంచెం కొంచెం రిమూవ్ చేసుకుంటూ తినచ్చు అనమాట. అండ్ నాకు 2 రోల్స్ అయినాయండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రిపేర్ చేసి పెట్టండి. అండ్ చాలా హెల్దీ రెసిపీ, 30 గ్రామ్స్ ఈచ్ రోల్లో ఉంది ప్రోటీన్. ఓకేనా? మిస్ అవ్వద్దు. నచ్చితే కనుక కమెంట్ చేయండి అండ్ ఏ కంట్రీ నుండి చూస్తున్నారో కూడా చెప్పండి. ఓకేనా? సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ గ్రేట్ డే. బాయ్.